నమస్తే. నా పేరు డాక్టర్ కిషోర్, సత్యవీర్ మెడికల్ సర్వీసెస్ నుండి. ఈ వీడియో చేయడానికి కారణం ఒక ఇంపార్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలని. కొన్ని సంవత్సరాల క్రితం ముగ్గురు నా ఫ్రెండ్స్కి వాళ్ళకి రెండో సంతానం కలిగినప్పుడు వాళ్ళ వైఫ్స్కి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ జరగలేదు. ఎందుకంటే రెండో బాబు పెరుగుదలలో ఏమన్నా ఇబ్బంది ఎదురైతే తర్వాత పిల్లలు కనడం కష్టమవుతుంది కనుక. కానీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ జరగనందువల్ల కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అయింది. అప్పుడు వాళ్ళు మాత్రలు వాడుకొని ఆ పసి ప్రాణాన్ని తీసేయడం జరిగింది. మాత్రలు వాడుకోవడం వలన వాళ్ళ ఆరోగ్యం కూడా కొంత మేరకు దెబ్బతింది. రెండో సంతానం కలిగిన తర్వాత కొన్ని రోజులకు మగవారు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆడవారి కంటే మగవారికి ఈ ఆపరేషన్ చాలా సులువైన పద్ధతి. 15 నిమిషాలలో వాళ్ళకి ఆపరేషన్ ముగుస్తుంది. అదే ఆడవారికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. మగవారికి ఆపరేషన్ లోకల్ అనస్థీషియా అంటే ఆపరేషన్ జరిగే చోట ఇస్తే సరిపోతుంది. కానీ ఆడవారికి నడుములో అంటే స్పైనల్ అనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది. మగవారికి ఆపరేషన్ అయిన తర్వాత 1 గంటలో వాళ్ళని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి తక్కువ సమయం పట్టింది మరియు లోకల్గా అనస్థీషియా ఇచ్చాం కాబట్టి. అదే ఆడవారికి అయితే స్పైనల్ అనస్థీషియా ఇచ్చాం కాబట్టి 1 లేదా 2 రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆపరేషన్ అయినాక నెక్స్ట్ డేనే మగవారు వాళ్ళ నార్మల్ రొటీన్ వర్క్ చేసుకోవచ్చు. అదే ఆడవారికి అయితే కొన్ని ఎక్కువ రోజులు పడుతుంది. ఆపరేషన్ థియేటర్ రూమ్ చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేయాలి, లేకుంటే ఇన్ఫెక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. మా సెంటర్స్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్ జరిగే అవకాశం చాలా తక్కువ. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోండి. అనవసరంగా పసి ప్రాణాన్ని తీయకండి మరియు ఆడవారి ఆరోగ్యాన్ని కాపాడండి. మీరు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటే మా సత్యవీర్ మెడికల్ సర్వీసెస్ నెంబర్కి కాల్ చేయండి. నెంబర్ 7842242560. థ్యాంక్ యూ.